కింద జైరాబాద్కి వచ్చిండు. ఆడ కూడా బసవేశ్వరుడి విగ్రహం మేమే పెడితే దాని రిబ్బన్ కటింగ్కి వచ్చిండు. ఈయన పెట్టింది కూడా కాదు అది. ఆ జహీరాబాద్కి వచ్చినప్పుడు కోటి ఒక్క మాటలు చెప్పిండు. ఒక్కటన్నా అమలైందా? నువ్వు వచ్చింది ఏడాది అయింది, నువ్వు జహీరాబాద్కి వచ్చి చెప్పిపోయి ఒక్క మాటనన్నా అమలైందా? నీకు నీళ్లు లేక మంచినీళ్లు రాక గోసపడుతున్న సంగారెడ్డి జిల్లా ప్రజలు, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు నీకు గుర్తురారా? ఇలా సంగారెడ్డి ప్రాంతంలో నువ్వు చేసింది ఏంది ఒక్కటి చెప్పు నాకు. నీ ప్రభుత్వం వచ్చినాక మేము పెట్టిన మెడికల్ కాలేజు, మేము పెట్టిన నర్సింగ్ కాలేజు, మేము కట్టిన దవాఖానలో మేము చేసిన రోడ్లు తప్ప ఇవాళ నరక యాతన, మోచేతు లోతు గుంతలతో సంగారెడ్డి, నారాయణ ఖేడ్, అందోల్, జహీరాబాద్ ప్రాంత ప్రజలు పడుతున్న బాధలు మాట్లాడినవా? నువ్వు వచ్చిన 3 ఏళ్లల్లా 1 కిలోమీటర్ రోడ్ వేసినవా సంగారెడ్డి జిల్లాలో? మా హయాంలో మంజూరై టెండర్లైన పనులు కూడా జరుగుతలేవు. ముఖ్యమంత్రిగా జిల్లాకు వస్తే దాని గురించి ఒక మాట మాట్లాడవా? అన్ని పచ్చి అబద్ధాలు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే బీఆర్ఎస్ అంటారు. సిగ్గుందా మాట్లాడడానికి? ఇప్పటికి అసెంబ్లీలో చెప్పినాం. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్న అడిగితే అసెంబ్లీలో సమాధానం చెప్పిండు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చారు. 20,69,033 మంది లబ్ధి పొందారు కొత్త రేషన్ కార్డులతోనని అసెంబ్లీ సాక్షిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్తాడు. బజారు భాషలో అబద్ధాలు పబ్లిక్ మీటింగుల్లో మాట్లాడతారు. నోరా మోరా? అసెంబ్లీలో చెప్పేది ఒకటి, పబ్లిక్ మీటింగ్లో చెప్పేది ఒకటి ఉంటుందా? కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వము అని అసెంబ్లీలో నువ్వే చెప్తావు, సంగారెడ్డి మీటింగ్లో ఇయ్యలేదని చెప్తావు. అసలు పేదల గురించి ఆలోచించింది కేసీఆర్. నాటి కాంగ్రెస్ ప్రభుత్వము మనిషికి 4 కిలోల బియ్యమే అన్నది. ప్రతి కుటుంబానికి 20 కిలోల సీలింగ్ పెట్టింది ఆ రోజు. కేసీఆర్ గారు వచ్చినాక 4 కిలోలను 6 కిలోలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. సీలింగ్ ఎత్తేసి ఇంట్లో 10 మంది ఉంటే 16లో 60 కిలోలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆనాటి కాంగ్రెస్ 4 కిలోలు 20 కిలోల సీలింగ్ ఎత్తేసి మనిషికి 6 కిలోలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇది నీకు తెలిసినా తెలియనట్టు నటిస్తావు.